అన్నవరం కొండపై తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ రాజగోపురం దగ్గర ఉన్న ఏటీఎంలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా 4 దుకాణాలు తగలబడ్డాయి. ఆలయ సిబ్బంది, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కామేశ్వరరావు అక్కడ జరిగినటువంటి తాజా పరిస్థితిని అందించడానికి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు చెప్పండి, అక్కడ అంటే షార్ట్ సర్క్యూట్ వల్లనే అది నిర్ధారించారా, లేకపోతే ఏంటి అక్కడ జరిగినటువంటి ఆ ఘటన ప్రధాన కారణాలు ఏంటి? కామేశ్వరరావు. థ్యాంక్ యూ రవి. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అన్నవరంలో శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పొచ్చు. పడమట రాజగోపురం దగ్గర ఉన్న షాపుల నుంచి తెల్లవారుజామున 3:30 గంటల్లో అయితే మాత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగి అప్రమత్తమైన అధికారులు అయితే మాత్రం రోజున ఫైర్ సిబ్బందిని అయితే పిలవడం జరిగింది. ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకుని కూడా వెంటనే కూడా అక్కడ మంటలు అదుపు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా ఆ గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు అయితే సంభవించి దానికి సంబంధించి అయితే మాత్రం ఈ ప్రమాదం మొత్తం కూడా ఎస్బీఐలో ఉన్న షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. దానికి సంబంధించి దానికి ఆనుకుని ఉన్న ఒక గొడవను ఏదైతే ఉందో ఫ్యాన్సీ గొడవలో అయితే మాత్రం పూర్తిగా 4 షాపులు అయిందని చెప్పొచ్చు. దానిలో ఇంచుమించుగా సుమారు 8 లక్షలు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని చెప్పి మొత్తం కూడా షాప్ యజమాని చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా ఈ ప్రమాదానికి ఇంకా కారణాలు ఏంటనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. అయినప్పుడు కూడా అక్కడికి వెంటనే ప్రమాదం సంభవించిన వెంటనే కూడా దగ్గరలో ఉన్న పోలీసులు, హోంగార్డులు అక్కడ ఉన్న నీటితో మంటలు అదుపు చేశారు. ఈలోగా ఫైర్ సిబ్బంది సమాచారం అందుకుని అక్కడికి చేరుకుని మొత్తం కూడా మంటలని ఆర్పేసిన పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ ఫ్యాన్సీ గోడౌన్, టీ పాయింట్, అదేవిధంగా కాఫీ షాప్, జ్యువెల్ షాప్ 4 షాపుల వరకు అయితే మాత్రం మంటల్లోకి ఆహుతయ్యాయని చెప్పొచ్చు. మొత్తానికి అక్కడున్న ఏటీఎం మాత్రం ఎటు పరిస్థితి నష్టం అయితే వాటలేదు, ప్రాణ నష్టం కూడా ఏమి జరగలేదు. దీని ప్రస్తుతానికి అయితే మాత్రం అక్కడికి ఆలయ ఈవో అక్కడికి చేరుకుని దీని మీద దర్యాప్తు అయితే మాత్రం ఆదేశాలు అయితే మాత్రం ఇచ్చారు. మొత్తానికి ఏదైనా ఒకటి గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి, ఇప్పుడు కూడా మరొకసారి జరిగాయి. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి ఈవో అధికారులకు అయితే మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద తెల్లవారుజామున ఒక్కసారిగా మంటకు చెలరేగడంతో అక్కడున్న భక్తులు, దర్శనానికి వచ్చిన భక్తులు, వ్రతాలకు వచ్చిన భక్తులు కూడా ఒక్కసారిగా కంగారు పడిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈలోగా ఫైర్ సిబ్బంది ఎప్పుడైతే రావడంతో ఒక్కసారిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ పెను ప్రమాదం అనేది అక్కడ ఒక్కసారిగా కొండ మీద ఒక ఉత్కంఠమైన వాతావరణాన్ని అయితే నెలకొల్పిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకునేందుకు అధిక శాతం భక్తులు అయితే మాత్రం ఈ రోజు వచ్చారు. దాంతో పాటు కూడా వ్రతాలు ఏదైతే ఉందో అన్నవరం కొండ మీద నిత్యం జరిగే సత్యనారాయణ స్వామి వ్రతాలకు సంబంధించిన తెల్లవారుజామున 2:30 నుంచి కూడా వ్రతాలు స్టార్ట్ అవుతాయి. వ్రతాలకు వచ్చిన సిబ్బంది ఒక్కసారిగా ఇది ఎప్పుడైతే ఉందో పడమట రాజగోపురం నుంచే వ్రతాలకు ఎంట్రీ గేట్ అని చెప్పొచ్చు. లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారి ఉలిక్కి పడ్డ పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పటికీ అక్కడ పరిస్థితులన్నీ కూడా యథా పరిస్థితులకి అయితే వచ్చాయని చెప్పొచ్చు. మొత్తానికి ఇప్పుడు పోలీసులు అయితే మాత్రం సంఘటన స్థలాన్ని చేరుకుని మొత్తం కూడా అక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.